నమస్కారం పిల్లలు. హాయ్ కిడ్స్. ఈరోజు మనం ఇంగ్లీష్లో ఒక చాలా ఆసక్తికరమైన అక్షరం గురించి మాట్లాడుకుందాం. అదే వై. చాలాసార్లు చూసే ఉంటారు కదా. అవును, వై అక్షరం. చూడ్డానికి ఒకటే అయినా పలికేటప్పుడు మాత్రం రకరకాల శబ్దాలిస్తుంది. కొన్నిసార్లు అచ్చులా అంటే వవ్వల్లాగా, కొన్నిసార్లు హల్లులా కాన్సనెంట్లా పనిచేస్తుందన్నమాట. అందుకే దీన్ని సెమీవవల్ అని కూడా అంటారు. సెమీవావుల్ అంటే అటూ ఇటూ అన్నమాట. భలే ఉంది. మరి ఈ వైకి ఇన్ని శబ్దాలెందుకున్నాయో, అవి ఎప్పుడొస్తాయో తెలుసుకోవాలనుంది. మనం ఈరోజు ఈ వై అక్షరం వెనుకున్న రహస్యాలని కొంచెం వివరంగా చూద్దామా? తప్పకుండా. వై అక్షరానికి ప్రధానంగా 4 అంటే 4 వేర్వేరు శబ్దాలున్నాయి. పదంలో అది ఎక్కడ ఉందో దాన్ని బట్టి, ఆ పదం చిన్నదా పెద్దదా అన్నదాన్ని బట్టి కూడా దాని శబ్దం మారుతుంది. మనం ఒక్కో శబ్దాన్ని ఉదాహరణతో సహా చూద్దాం, సరేనా? చాలా బావుంది. వినడానికి సిద్ధంగా ఉన్నాం. చెప్పండి, మొదటి శబ్దమేంటి? మొదటిది చాలా సులభం. వై అక్షరం ఒక పదం మొదట్లో అంటే అట్ ద బిగినింగ్ ఆఫ్ అ వర్డ్ వచ్చినప్పుడు అది హల్లుగా పలుకుతుంది, కాన్సొనెంట్ లాగా. దాని శబ్దం తెలుగులో యా లాగా ఉంటుంది. వై సౌండ్ అన్నమాట. ఓ, అంటే పదం మొదట్లో కనిపిస్తే చాలు య అని పలకాలన్నమాట. ఉదాహరణకు పసుపు రంగునేమంటాం? యెలో కదా. సరిగ్గా చెప్పారు. యెలో పసుపు రంగు. ఇక్కడ చూడండి, వై పదం మొదట్లో ఉంది కాబట్టి శబ్దం యా. అవును. అలాగే గుడ్డులోని పచ్చసొన ఉంటుంది కదా, దాన్ని యోక్ అంటాం. ఇందులో కూడా వై మొదట్లోనే ఉంది కాబట్టి యా శబ్దమే వస్తుంది. యెలో, యోక్ రెండిట్లోనూ యా. భలే. ఇంకేమైనా పదాలున్నాయా ఇలాంటివి? ఉన్నాయి. మనం ఇష్టంగా తినే పెరుగులాంటిది యోగర్ట్ పెరుగు. ఇక్కడ కూడా వై పదం మొదట్లో. యోగర్ట్. అవును కదా. దాంతో యా శబ్దమే వస్తుంది. ఇంకో చిన్న పదం ఎస్, అవును, ఇది కూడా అంతే. యెల్లో, యోక్, యోగర్ట్, ఎస్. ఓ, అన్నిట్లోనూ వై మొదట్లో వస్తే యా శబ్దం. ఇది చాలా స్పష్టంగా ఉంది. మొదటి నియమం అర్థమైపోయింది, గుర్తుపెట్టుకుంటాను. మరి రెండో శబ్దం సంగతేంటి? అది కూడా ఇంతే సులభమా? రెండో శబ్దం కొంచెం వేరుగా ఉంటుంది. ఇక్కడ వై అచ్చులా అంటే వావెల్లాగా ప్రవర్తిస్తుంది. ప్రత్యేకంగా దీర్ఘ అచ్చు ఐలాగా. లాంగ్ వావెల్ ఐ సౌండ్, ఐ అన్నమాట. వై అచ్చులాగానా? అది కూడా ఐలాగా? అవునా? ఎప్పుడలా పలుకుతుంది? ఇది సాధారణంగా చిన్న పదాల చివర అట్ ద ఎండ్ ఆఫ్ షార్ట్ వర్డ్స్ లేదా ఒకే సిలబులున్న పదాల చివర వచ్చినప్పుడు జరుగుతుంది. అంటే సింగిల్ సిలబుల్ వర్డ్స్ అన్నమాట. ఆ పదాన్ని పలికితే చివరిలో ఐ అని స్పష్టంగా వినిపిస్తుంది. ఓ, చిన్న పదాల చివర అంటే ఒకే దమ్ములో పలికే పదాలు కదా. వాటి చివర వై వస్తే ఐ అవుతుందా? కొన్ని ఉదాహరణలు చెప్తే ఇంకాస్త బాగా అర్థమవుతుంది. తప్పకుండా. చూడండి, డ్రై పొలిగా ఉండటం. ఇది చిన్న పదం, ఒకే సిలబుల్. చివర వై వచ్చింది కదా, అందుకే ఇక్కడ వై శబ్దం ఐ. డ్రై. వినండి, ఐ డ్రై. అవును, చివర ఐ అని స్పష్టంగా వినపడుతోంది. భలే. ఇంకో పదం? అలాగే ఫ్రై వేయించడం. ఇది కూడా చిన్న సింగిల్ సిలబుల్ పదం, చివర వై ఉంది, శబ్దం ఐ. ఫ్రై. ఖచ్చితంగా. ఇంకోటి క్రై ఏడవడం. ఇది కూడా అంతే. డ్రై, ఫ్రై, క్రై అన్నిట్లో చివర ఐ. భలే ఉంది ఈ నియమం. ఇంకేమైనా ఉన్నాయా ఇలాంటివి? ఉన్నాయి కదా. బై ద్వారా ప్రక్కన చిన్న పదం, చివర వై, శబ్దం ఐ. అలాగే మై నా యొక్క, ఇది అంతే. ఇంకోటి చెప్పండి చూద్దాం. ఆకాశం. స్కై. అవును కదా, చివర వై ఐ శబ్దమే. సరిగా చెప్పారు, స్కై. సో డ్రై, ఫ్రై, క్రై, బై, మై, స్కై ఈ చిన్న పదాలన్నిట్లో చివర వైకి ఐ శబ్దమే. భలే. ఇది రెండో నియమం. మొదటిది మొదట్లో యా, రెండోది చిన్న పదం చివర ఐ. చాలా బాగుంది. ఇప్పుడు మూడో శబ్దం వైపు వెళ్దామా? అదెలా ఉంటుంది? వెళ్దాం. మూడో శబ్దం కూడా వై అచ్చులా ప్రవర్తించేదే. కాని ఈసారి అది హ్రస్వ అచ్చు ఈ లాగా పలుకుతుంది. అంటే షార్ట్ వావల్ ఈ సౌండ్, చిన్న ఈ శబ్దం అన్నమాట. ఓ, ఈసారి షార్ట్ ఐ అంటే ఈ అని క్లుప్తంగా పలకాలి. ఇది ఎప్పుడు వస్తుంది? మొదట్లో కాదు,
చిన్న పదం చివర కాదు. మరి ఎక్కడొస్తుంది ఈ శబ్దం? ఎస్ అక్షరము ఒక పదం మధ్యలో, అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ వర్డ్ ఆర్ సిలబుల్ వచ్చినప్పుడు సాధారణంగా ఈ చిన్న ఈ శబ్దం వస్తుంది. కొన్నిసార్లు అది ఒక సిలబుల్లో అచ్చు శబ్దం ఇస్తుంది, కాని ఆ సిలబుల్ మీద ఒత్తిడి అంటే స్ట్రెస్ ఉండదు. పదం మధ్యలో వస్తే ఈ శబ్దమా? ఇది కొంచెం జాగ్రత్తగా గమనించాలేమో. ఉదాహరణలు చూద్దాం. అవును. ఉదాహరణకు మనం వ్యాయామం చేసే చోటు జిమ్ వ్యాయామశాల. ఇక్కడ చూడండి, ఎస్ అక్షరం జీకి ఎంకి మధ్యలో ఉంది. మధ్యలో కదా? అవును, మధ్యలో ఉంది. కాబట్టి దాని శబ్దం ఈ. జిమ్. గు ఈ మ జిమ్. జిమ్. నిజమే. గకి మాకి మధ్యలో ఈ శబ్దం వస్తోంది. మీరు చెప్పింది కరెక్ట్. ఇంకో ఉదాహరణ ఉందా దీనికి? ఉంది. సింబల్, గుర్తు చిహ్నం. ఇది 2 సిలబల్స్ ఉన్న పదం. సిమ్ బోల్. ఇక్కడ ఎస్ మొదటి సిలబల్ సిమ్ మధ్యలో ఉంది కదా? అవును, సిమ్లో మధ్యలో ఉంది. అందుకే దాని శబ్దం ఈ. సింబల్. 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 సింబోల్. అవును, మొదటి సిలబల్లో వైకి ఈ శబ్దమే వస్తోంది. భలే. ఇంకో పదం చెప్పగలరా? తప్పకుండా. మిస్టరీ. మిస్టరీ. రహస్యం. ఇది 3 సిలబల్స్ పదం. మైస్ ఠ రీ. ఇక్కడ మొదటి సిలబల్ చూడండి, మైస్. ఇందులో వై మధ్యలో ఉంది, కాబట్టి ఈ శబ్దం వస్తోంది. మిస్టరీ. మిస్టరీ. ఓహ్! అయితే చివర్లో ఉన్న వైకి వేరే శబ్దం వస్తోంది. అది మనం ఇప్పుడు చూద్దాం. అవును గదా. మిస్టరీలో చివర కూడా వై ఉంది. దానికి వేరే శబ్దమా? ఓకే. ప్రస్తుతానికి జిమ్, సింబల్, మిస్టరీలో మొదటి సిలబల్ ఇలా పదం మధ్యలో లేదా సిలబల్ మధ్యలో వస్తే ఈ శబ్దం. ఇది 3వ నియమం. బాగుంది. ఇక 4వ చివరి శబ్దమేంటి? దాని ప్రత్యేకతేంటి? చివరిగా 4వ శబ్దం. ఇది కూడా వై అచ్చులా ప్రవర్తించేదే, కాని ఈసారి దీర్ఘ అచ్చు ఈలాగా. లాంగ్ వావల్ ఈ ఐ సౌండ్ అనమాట. అంటే ఈ అని కొంచెం సాగదీసి పలకాలి. ఓహో, ఇప్పుడు లాంగ్ ఈ అంటే దీర్ఘ ఈ శబ్దమా? ఇది ఇప్పుడు వస్తుంది. ఇది కూడా చివర్లోనే వస్తుందా? 2వ నియమంలో చిన్న పదాల చివర ఐ వచ్చింది కదా. మరి దీనికి దానికి తేడా ఏంటి? మంచి ప్రశ్న అడిగారు. చాలా ముఖ్యమైన తేడా ఉంది. వై అక్షరం 2 లేదా అంతకంటే ఎక్కువ సిలబల్స్ ఉన్న పొడవాటి పదాల చివర వస్తే, అంటే అట్ ది ఎండ్ ఆఫ్ మల్టీ సిలబుల్ వర్డ్స్ అన్నమాట, అప్పుడు సాధారణంగా దానికి దీర్ఘ ఈ ఐ శబ్దం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, పదం పొడవుగా ఉండాలి, అంటే కనీసం 2 సిలబల్స్ ఉండాలి. ఓహో, అదా సంగతి. అవును. చిన్న పదాల చివర రూల్ 2 ఐ వస్తే, పొడవాటి పదాల చివర ఈ వస్తుంది. భలే ఉంది. అంటే పదం పొడవును బట్టి చివర వచ్చే వై శబ్దం మారుతుందన్నమాట. చిన్నదైతే ఐ, పొడవుగా ఉంటే ఈ. కొన్ని ఉదాహరణలిస్తే బాగా గుర్తుంటుంది నాకు. తప్పకుండా. చూడండి, పోనీ. పోనీ చిన్న గుర్రం. ఇది 2 సిలబల్స్ ఉన్న పదం. పో నీ. చివర వై వచ్చింది కదా. ఇది చిన్న పదం కాదు, పొడవుగా ఉంది, కాబట్టి దీని శబ్దం ఈ. పోనీ. కాబట్టి ఈ. భలే. ఇంకో పదం. బెర్రీ. బెర్రీ ఒక రకమైన పండు. ఇది కూడా 2 సిలబుల్స్ పదం. బెర్రీ. చివర వై ఉంది, కాబట్టి శబ్దం ఈ. బెర్రీ. బెర్రీ. బెర్. రీ. కరెక్ట్. పొడవాటి పదం, చివర వై, శబ్దం ఈ. ఇంకోటి చెప్పండి. ఫన్నీ. ఫన్నీ తమాషాగా. ఇది కూడా 2 సిలబుల్స్ పదం. ఫన్ నీ. చివర వై రావంతో శబ్దం ఈ. ఫన్నీ. అలాగే హ్యాపీ. హ్యాపీ సంతోషం. అవును. సిల్లీ. సిల్లీ వెర్రిగా. బేబీ. బేబీ చిన్నపిల్ల. ఇవన్నీ 2 సిలబుల్స్ పదాలు. వీటన్నిటి చివర వైతో ఈ శబ్దమే వస్తుంది. ఫనీ, హ్యాపీ, సిల్లీ, బేబీ. వావ్! ఈ పొడవాటి పదాలన్నింటి చివర ఈ శబ్దమే. పోనీ, బెర్రీ కూడా. చాలా బావుంది. అద్భుతం. అంటే వైకి 4 శబ్దాలిప్పుడు స్పష్టంగా అర్థమయ్యాయి. ఒక్కసారి నేను చెప్తాను చూడండి. 1 పదం మొదట్లో వస్తే యా, ఎల్లోలాగా. అవును. 2 చిన్న సింగిల్ సిలబుల్ పదం చివర వస్తే ఐ, ఫ్లైలాగా. సరిగ్గా చెప్పారు. 3 పదం లేదా సిలబుల్ మధ్యలో వస్తే ఈ, జిమ్లాగా. కరెక్ట్. 4 పొడవాటి మల్టీ సిలబుల్ పదం చివర వస్తే ఈ, హ్యాపీలాగా. ఖచ్చితంగా. ఇవే వై అక్షరం యొక్క 4 ముఖ్యమైన శబ్దాలు. ఈ నియమాలు గుర్తుపెట్టుకుంటే చాలా పదాలను సరిగ్గా పలకవచ్చు. భలే నేర్చుకున్నాం. ఇప్పుడు మన బుర్రకి కొంచెం పని చెప్పి ఇవి ఎంతవరకు గుర్తున్నాయో చూసుకుందామా? ఒక చిన్న ఆటలాంటిదాడదాం. నేను కొన్ని పదాలు చెప్తాను, మీరు వాటిలో వైకి ఏ శబ్దం వస్తుందో చెప్పాలి. సిద్ధంగా ఉన్నారా? లెట్స్ ట్రై.
మంచి ఆలోచన. తప్పకుండా ప్రయత్నించండి పిల్లలు. సరే, మొదటి పదం ఫ్లై. ఫ్లై ఎగరడం. ఈ పదంలో వైకి ఏ శబ్దం వస్తుంది? యా, ఐ, ఈ లేదా ఈ? ఆలోచించండి. ఫ్లై. సమాధానం వచ్చిందా? ఫ్లై అనే పదంలో వైకి ఐ శబ్దం వస్తోంది. ఎందుకంటే ఫ్లై అనేది ఒక చిన్న పదం, సింగిల్ సిలబుల్ వర్డ్. మరి వై దాని చివర వచ్చింది. మన రెండో నియమం అదే కదా, చిన్న పదాల చివర వై వస్తే ఐ శబ్దం. అవునూ, ఐ సరిగ్గా చెప్పారు.